ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ చెప్పే పరిహారాలని కూడా మీరు చేసుకొని తర్వాత మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఎలా అనిపిస్తుందో. మరియు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ప్రేక్షకులకి. చూడండి, రాశి ఫలితాలు అనేవి కాస్త 20 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. అందరూ ఎక్కడ చూసినా రాశి ఫలితాలని వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడ స్వజాతకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు పుట్టినప్పుడు ఆ ఒక టైంలో, ఆ ఒక సమయంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఏ దశాభుక్తి జరుగుతుంది. దశాభుక్తి చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుందండి. ఇప్పుడు కొంతమంది మీరు చూడవచ్చు, నిన్నటి వరకు బాగుండే జీవితాలు ఈ రోజు నుంచి ఆల్రెడీ ఒక్కొక్కటే సడన్గా జాబ్ పోవడము, సడన్గా భార్యాభర్తల మధ్య కలహాలు రావడము, లేదా ఆరోగ్యం క్షీణించడము, లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడము, లేదా నిన్నటి వరకు మనతో బాగున్న వ్యక్తులే మనకి ఈరోజు ఈ క్షణం నుంచి మనకి ఇబ్బంది పెట్టాలనుకోవడము, ఇవన్నీ కూడా దశాభుక్తుల వల్ల జరుగుతుందండి. దశాభుక్తులు చాలా ఇంపార్టెంట్. మరి ఎందుకండి ఈ దశాభుక్తులు మనకి ఇబ్బంది పెడతాయంటే, ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెట్టే రకంగా ఉంటాయో మనం పుట్టినప్పుడు జాతకంలో ఎందుకు ఇబ్బంది పెడతారు, మనం ఏ జన్మలో మనము ఏ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది పెట్టామో తెలియదు కదండి. మనం తెలియక గ్రహ కారకత్వాలని ఉంటాయండి. 2 గ్రహ కారకత్వాలు, ఒక ఉదాహరణ చెప్తాను సింపుల్గా. ఒక గ్రహానికి వేల కారకత్వాలు ఉన్నాయండి. ఇప్పుడు సూర్యుడు తీసుకోండి, పితృకారకుడు. గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అందరికీ కూడా సూర్యుడు చాలా బలిష్టంగా ఉంటేనే గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ వస్తాయి. తర్వాత దేవతా కార్యాలకి తలచిపెట్టిన, ఇబ్బందులు పెట్టిన సూర్యుడు బలహీనపడతాడు. తర్వాత ట్యాక్స్ సరిగ్గా కట్టకపోయినా సూర్యుడు బలిష్టంగా లేకుండా బలహీనపడుతూ వెళ్తాడు. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి సరైన ఉద్యోగం చేయకపోతే కూడా సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. పితృవులకి, పితృకార్యాలకి మనం తలచిపెట్టినా, ఇబ్బందులు పెట్టినా సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. తర్వాత శని గ్రహం కారకత్వాలు తీసుకున్నట్లయితే, శని అంటే కార్మికుడు, కర్మకారకుడు, వృత్తికారకుడు. మనము ఏ కులం వ్యక్తి అయినా సరే వాళ్ళని కించపరచకుండా, మాట్లాడకుండా, వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్గా ఉన్నట్లు కనుకైతే, నువ్వు ఇలా నేను ఇలా అన్నట్టుగా మాట్లాడకుండా వాళ్ళకి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి ఒక్క మానవుడికి, కార్మికుడికి, మన కింద పనిచేసే చిన్న గుమాస్తా అయినా పర్లేదండి, వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకొని వెళ్తూ ఉండాలి. మన కింద పనిచేస్తారు అని చిన్న చూపు చూడడము, బానిసలాగా చూడడము, లేదా ఒకరి ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉండి కింద స్థాయిలో పనిచేసే ఉద్యోగస్తులని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఉద్యోగాల నుంచి బయటపడేసిన శని బలహీనపడతాడు. సో తర్వాత బుధుడు అంటే బుద్ధికారకుడు, మేనమావయ్య, జ్యోతిష్యము, చార్టెడ్ అకౌంటు. ఈ రంగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా కరెక్ట్గా పనిచేస్తూ వెళ్ళాలి. జ్యోతిష్యుడు అబద్ధాలు చెప్పి డబ్బులు ఎక్కువ తీసుకొని మోసాలు చేసిన, చార్టెడ్ అకౌంట్లో పనిచేసేటప్పుడు లేనిపోనివన్నీ సరిగ్గా కంపెనీలకి నష్టాలు వచ్చేలా చేసిన బుధుడు బలహీనపడతాడు. అది మనకి ఈ క్షణంలో బాగుంటుందండి, కానీ ఏదో ఒక రూపంలో మనకు అది నెగిటివ్గా మారుతుంది. ఏ గ్రహ కారకత్వాలకి ఇబ్బంది పెట్టకుండా మనం ఉన్నట్లు కనుకైతే ఆ గ్రహం కాస్త మనకి ఒకరోజు మనకి బలిష్టమై మనకి మంచి ఫలితాలు ఇస్తుంది. గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెడితే వాళ్ళ దశాభుక్తులు వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఇబ్బంది పెడతారు. ఇది
ఎప్పటికీ మనము గుర్తుంచుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏదో మనము ఆ గ్రహానికి సంబంధించిన జమ్ స్టోన్ వేసుకుంటేనే మనము కోట్లు సంపాదిస్తామో, మన జీవితాలు బాగుపడతాయి అని అనుకున్నట్లు కనుకైతే అది చాలా అబద్ధం అండి. జమ్ స్టోన్ వేసుకునేది కూడా, జమ్ స్టోన్ ఎందుకు వేసుకుంటామంటే ఏదైనా యోగకారక గ్రహాలు మనకు ఇంకా కొంచెము వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి మాత్రమే వేసుకుంటాం. జమ్ స్టోన్ వేసుకోగానే మన జీవితాలు అంటే సడన్గా మనకి గ్రోత్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఏదైనా ఒక హోమం చేపించగానే మనకి జీవితాలు బాగా అవుతుంది, అది కూడా అబద్ధం అండి. అక్కడ ఏ దశాభుక్తి జరుగుతుంది, వాటికి సంబంధించిన పరిహారాలు, అక్కడ హోమం అవసరం ఉందా లేదా మనమే పరిహారాలు చేసుకోవాలా? ఇంకోటి ఎగ్జాంపుల్ అండి, బుధుడు అంటే బుధ కారకత్వాలలో గ్రీన్ కలర్ అండి. మనం చెట్లని ఎన్ని నాటి పెంచుతామో అంత బుధుడు బలిష్ఠుడవుతాడు. సో ఇలా అండి. సో ఇది చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ఇదే 2024 ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నారో అని తెలుసుకున్నట్లయితే రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఆగస్ట్ 26వ తేదీ వరకు మాత్రమే వృషభంలో సంచారం, తదుపరి మిథున రాశిలో సంచారం, సూర్యుడు ఆగస్ట్ 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం, శుక్రుడు ఆగస్ట్ 25వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం, బుధుడు ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆగస్ట్ 27వ తేదీ వరకు వక్ర మార్గంలో సింహరాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లు కనుకైతే ముఖ్యంగా ఆగస్ట్ 16వ తేదీ తర్వాత మారబోతున్న సూర్యుడు చాలా బాగా యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నాడు, తర్వాత కాస్త రాహు మిశ్ర ఫలితాలను ఇస్తున్నారు. ఇక్కడ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే రాష్ట్రాధిపతి వక్రించడము, చతుర్థ స్థానంలో కేతు ఉండడము, మానసిక పరమైన ఇబ్బందులు చాలా ఉంటాయి, మతిమరుపు పెరిగిపోతూ ఉంటుంది, ఇంట్లో చాలా ఒత్తిడులు ఏర్పడుతూ ఉంటుంది, ఇంట్లో ఆరోగ్య సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది, కుటుంబ సభ్యులతో కావచ్చు, లేదా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ప్రమేయము, వృత్తి వ్యాపారాల్లో కూడా కాస్త ఇబ్బందిగా ఉండే కాలమని చెప్పవచ్చు. చతుర్థాధిపతి దశమాధిపతి అయిన గురువు వ్యయస్థానంలో ఉండడము, లాభాధిపతి కుజుడు కూడా వ్యయస్థానంలో ఉండడం అనేది కాలం అనేది వ్యతిరేకంగా ఉండే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ జర్నీస్ లాంటివి, ఇంట్లో ఉండకుండా బయట ఎక్కువ తిరగడం లాంటిది, అనవసరమైన ప్రయాణాలు చేసుకోవడము, తల్లితో విభేదాలు కావచ్చు, మాతృ సంబంధమైన వ్యక్తులకి ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది, తండ్రికి కొద్దిగా కాస్త ఇబ్బందులు ఏర్పడే సూచనలు, ఇలా అన్నీ కూడా వ్యతిరేకంగా ఉండే ఆస్కారం ఉంటుంది. ఇలా వ్యతిరేకంగా ఉండే సమయంలో ఆగస్ట్ 16వ తేదీ తర్వాతగా సూర్యుడు మారుతున్నాడు. కాస్త అప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండకుండా కాస్త కొద్దిగా మీకు మీరే సమాధానం, మీకు మీరే ఒక మనసులో అనుకుంటూ ఉంటారు. అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇంకా దేవుడు ఉన్నాడులే అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చి ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఇక్కడ కల్పిస్తాయి. ఎప్పుడు ఆగస్ట్ 16వ తేదీ తర్వాత ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇంట్లో ఇవన్నీ కూడా, తర్వాత భార్యాభర్తల మధ్య ఇవన్నీ కూడా ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. ఆగస్ట్ 26వ తేదీ తర్వాత కుజుడు కూడా జన్మరాశిలోకి రావడం అనేది కూడా చాలా ప్రమాదం అండి. ఎలా ఉంటుంది అంటే ఆగస్ట్ 26వ తేదీ తర్వాత అది మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఎలా అంటే ఆకస్మికంగా రోడ్డు యాక్సిడెంట్స్ కావచ్చు, శరీరానికి గాయాలు అవ్వడం లాంటివి కూడా, లేదా ఆకస్మికంగా ఎక్కడైనా మీరు కిందకి పడడం లాంటిది, ఇట్లా కొద్దిగా ఏదైనా దేహానికి ఇబ్బందికరంగా ఉండే ఆస్కారం ఉంటుంది. తర్వాత వృథా కోపాలు తాపాలకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. కొద్దిగా కుజశాంతి, కేతు శాంతి చేయించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. కుజుడికి కందిపప్పుని, తర్వాత
కేతువుకి ఉలవలని మంగళవారం పూట మిక్స్ చేసేసి నానబెట్టేసి పావు కేజీ సోమవారం రాత్రిపూట నానబెట్టేసి మంగళవారం ఉదయాన్నే సుబ్రహ్మణ్య ఆరాధన, గణపతి ఆరాధన చేసుకోండి. గణపతి సంబంధించిన మంత్రాలు, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రాలను చదువుకొని గోచారంలో ఉంటున్న కుజ కేతు గ్రహాల దోష నివారణ వలని మొక్కుకొని ఈ ఒక ఏదైతే నానబెట్టి ఉంటారో బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత కాలభైరవేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకాలు, కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోండి. ప్రతి గురువారం కూడా తప్పనిసరిగా శివాలయంలో పసుపు నీళ్లతో అభిషేకాలు, తర్వాత అక్కడ ఉన్న యాచకులకు లడ్డుని పంచిపెట్టడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగంలో కూడా ఒత్తిడులు రాకుండా ఒత్తిడి కనుక మీకు ఉన్నట్లు కనుక అయితే కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.